ఈ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఏముంది? ఎంతో నెమ్మది కలదు. నువ్వు దేన్ని ఇష్టపడినా, ఇష్టంతో పెంచుకున్నా అది అశుభ్రంగానే ఉంటుంది. ఏ జంతువు అయినా సరే. వాహనం అని కారు నువ్వు చాలా ప్రేమిస్తున్నావు, అది ఇది అయిందనుకోండి నీ గుండె గుబేలమంటుంది. ఒక ఆయనంట కారును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడంట. వాళ్ళ అబ్బాయి వెళ్ళి ఏదో రాస్తున్నాడంట. ఆ డాడీ గారికి ఏదో ఇరిటేషన్ కలిగి ఏం చేశాడంటే కోపంతో ఒక సుత్తిసిరాడంట. తలకి తగిలి పడి చచ్చిపోయాడు. కారును ముట్టాడని కొడుకును కొట్టాడు. తర్వాత చాలా బాధపడుతున్నాడు. ఏం లాభం? తీరా ఏం రాశాడని చూస్తే డాడీ ఐ లవ్ యూ అని రాస్తున్నాడంట అక్కడ. మై గుడ్నెస్, చూసారా? కానీ తండ్రికి అర్థం కాలే. వస్తువును ప్రేమించిన వాడు కండి కారు కంటే ప్రాముఖ్యమైన వాడు కదా కొడుకు. అందుకని ఇట్లా వస్తువుల మీద, వాటి మీద, వీటి మీద ప్రేమ ఉంటుంది. కానీ వాటన్నిటిని మనం ఆలోచించినప్పుడు అవి నష్టాన్ని కలిగిస్తాయి, కానీ మనకి మేలు చేసేవి కాదు. ఉపయోగపడవచ్చు. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఎంతో నెమ్మది. ఈ దినాల్లో ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తే ఏమంటారు తెలుసా? నో పీస్ పాస్టర్. ఏం లేదంట, నెమ్మది లేదు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఎంతో నెమ్మది ఉంది, మీరు ఎందుకు తీసుకుంటలేదు? ఎక్కడుంది ప్రభా? నా వాక్యాన్ని మీరు ప్రేమిస్తే మీకు నెమ్మది మీ గుండె నిండా ఉంటుంది.